వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి చీటీ సకలమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. కేసీఆర్ కు సకలమ్మ 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర గ్రామం. భర్త హనుమంతరావు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. ఆమెకు 3 కుమారులు ఉన్నారు. మునిరాబాద్లోని సోదరి నివాసానికి కేసీఆర్ చేరుకుని ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. ప్రస్తుతం సకలమ్మ అంతిమ యాత్ర కొనసాగుతోంది. పూడూరులోని శ్మశాన వాటికలో మరికాసేపట్లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. అంతిమ యాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.